మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 53 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. తిరిగి నవంబర్ 24న సరెండర్ కావాలని ఆదేశించింది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చినందున ఇల్లు ఆసుపత్రికి మాత్రమే ఆయన పరిమితం కావాలని షరతులు విధించింది. విచారణలో భాగంగా చంద్రబాబుతో 2 డీఎస్పీలు ఎస్కాట్ ఉంచాలన్న టీడీపీ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే Z+ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని, ఆయన సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని తెలిపింది హైకోర్టు. చంద్రబాబు ఆపరేషన్ పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించుకోవాలన్న హైకోర్టు చికిత్స వివరాలు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ కు సీల్ కవర్ లో అందించాలని తెలిపింది. అలాగే ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగిన చోటే కుడి కంటికి చికిత్స చేయించుకోవచ్చని అనుమతిచ్చింది. ఇక ఇటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు బాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును హైదరాబాద్కు తీసుకువెళ్లి అక్కడి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో కంటి ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన 4 వారాల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఆయన భద్రత విషయంలో భాగంగా ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్ఎస్జీల భద్రతను ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందంటూ లోకేష్ పొలిటికల్ కామెంట్ చేశారు. ఈ బెయిల్తో చంద్రబాబు బయటకు రావడంపై మంత్రి అంబటి రాంబాబు సెటర్లు వేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కళ్ళు కనిపించడం లేదు కాబట్టే బెయిల్ వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే మంత్రి ట్వీట్ పై తెలుగు తమ్ముళ్లతో పాటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో నెట్టింట టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోంది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడడం, దీంతో ఆయన కుటుంబీకులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జైల్లో సరైన సౌకర్యాలు లేవని, చంద్రబాబుకు ప్రాణహాని ఉందని కూడా ఆరోపించారు. దీంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 9న చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసింది సిఐడి. 100 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు ఉవ్వెత్తున ఎగిశాయి. జగన్ కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇక స్కిల్ కేసు నుంచి చంద్రబాబును బయటకు రప్పించేందుకు ఢిల్లీ న్యాయవాదులు ఏపీకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా విశ్వ ప్రయత్నాలు చేశారు. సెక్షన్ 17A వర్తించదని వాదించారు. దీనిపై క్వాష్ పిటిషన్ కూడా వేశారు చంద్రబాబు. ఈ పిటిషన్ పై ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాయిదాల పర్వంతో ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుంది. ఇక స్కిల్ కేసు తర్వాత వరుసగా కేసుల ఊబిలో చిక్కుకున్నారు చంద్రబాబు.
ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అమరావతి ల్యాండ్లతో పాటు అంగళ్లలో అల్లర్ల కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. వీటిపై బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణలు కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు పిటిషన్లు విచారణలు చూసుకుంటే సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టు కాగా మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు అర్ధరాత్రి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఆయన సతీమణి భువనేశ్వరి జగన్ సర్కార్ తీరుపై పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రజల్లోకి వైసీపీ నేతల తీరును తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో గద్దె దించడమే లక్ష్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే నిజం గెలవాలి యాత్రను చేపట్టారు భువనేశ్వరి. ఈ యాత్రపై కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. నిజం నిగ్గు తేలింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అయితే వీరికి టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇవ్వడంతో యాత్రపై పొలిటికల్ వార్ నడిచింది. మరోవైపు తన తండ్రిని బయటకు తీసుకువచ్చేందుకు లోకేష్ ఢిల్లీలో మకాం వేశారు. అక్కడి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూనే ఢిల్లీ వేదికగా జగన్ పాలనను ఖండించారు. ఈ మేరకు పలువురు పార్టీ నేతలను కలిశారు. పలుమార్లు ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఇక చంద్రబాబు జైల్లో ఉండగానే ఏళ్ల కొద్దీ ఉత్కంఠ రేపిన జనసేన టీడీపీల మధ్య పొత్తు పొడిచింది. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత అక్కడే టీడీపీతో పొత్తు కుదిరినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఉమ్మడిగా జగన్ను ఢీకొట్టేందుకు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పలుమార్లు చర్చలు కొనసాగించారు.